హాయ్ గైస్, నిజంగా ఏలియన్స్ ఉన్నాయా? ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి? అసలు ఏరియా 51లో ఏం జరుగుతుంది? నిజంగా నాసా ఏలియన్స్ గురించి ఏం చెప్తుంది? ఈరోజు వీడియోలో ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏలియన్స్ ఇవి ఉన్నాయా లేదా అనే ప్రశ్నకి చాలా కాలంగా మన మనసుల్లో, మన మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. నిజంగా ఏలియన్స్ ఉన్నాయా? ఆకాశం నుంచి మన భూమి మీదకి యూఎఫ్ఓలు వేసుకుని వస్తాయా? ఎక్కడన్నా లైటింగ్ కనిపిస్తే నిజంగా ఏలియన్స్ వచ్చేస్తున్నాయని అయితే మనం భ్రమపడుతూ ఉంటాం. సో ఇలాంటివన్నీ మనం ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలోనే చూస్తూ ఉంటాం. నవలలు మనల్ని ఈ విషయంపై ఎంతో ఆసక్తిని అయితే కలిగించాయి. అయితే ఇప్పటి వరకు ఏలియన్స్ ఉన్నాయా అని నిరూపించేలా ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు అయితే లభించలేదు. బట్ కొన్ని మిస్టీరియస్ ప్లేసుల్లో అయితే యూఎఫ్ఓలు కనిపించాయి, అక్కడ ల్యాండ్ అయ్యాయి అండ్ ప్రతిదీ ఒక మిస్టీరియస్ స్టోరీస్ అయితే మనకి చాలా కాన్స్పిరసీ థియరీస్ అయితే వచ్చినాయి. సో అవి వాటికైతే సాక్ష్యాలు ఏమీ లేవు. బట్ ఈ సాక్ష్యాలు ఏమంటున్నాయంటే యూఎఫ్ఓ కనిపించడం, అనేక మంది యూఎఫ్ఓలు చూసినట్లయితే మనకి చెప్తూ ఉంటారు. టీవీ న్యూస్లో కూడా చూసే ఉంటుంటారు ఇలాంటి న్యూస్లు అయితే. కానీ ఈ దృశ్యాలన్నీ సైంటిఫిక్గా అయితే వివరించలేకపోయాయి. ఇప్పటికీ సైంటిస్ట్కి అయితే బుర్ర అర్థం కావట్లే, నిజంగా వీళ్ళకి కనిపించిన వాటి ఆధారాలు ఏంటనేది తెలియట్లే. సో విశ్వం ఎంతో విశాలమైనది. మన మనుషులు ఒక్కటే కాదు బతుకుతుంది, ప్రతి జీవరాశి బతుకుతుంది విశ్వంలో. మనం ఒక చిన్న కూడా కాదు, చిన్న అణువులు అంతే, చాలా చిన్న అణువులు మనం. సో మన గెలాక్సీలో కోట్లాది గ్రహాలు అయితే ఉన్నాయి. అంటే జీవం ఉండే ఇతర గ్రహాలు ఉండే అవకాశం ఉందని అయితే అర్థమే కదా. మనం భూమి మీద ఎలా నివసిస్తున్నామో భూమి కన్నా చాలా గ్రహాలు ఉన్నాయి. సో ఆ గ్రహాలు అన్నిటిలోనూ ప్రతి జీవం అనేది ఉంటుంది, బతుకుతూ ఉంటుంది. అది ఎటువంటి జీవాలో మనకైతే తెలియదు, మనం చూడలేదు కాబట్టి. ఇంకా సైన్స్ వీటిని అన్వేషిస్తుంది. విశ్వం గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. సో ఇంకా అనేక రహస్యాలు అయితే వెలుగులో చూడాలి. వీటి గురించి సైంటిస్టులు ఏమంటున్నారంటే సాక్ష్యాలకు ఆధారం అయితే లేదు. చాలామంది సైంటిస్టులు యూఎఫ్ఓలు దృశ్యాలు చూసామని, వాతావరణ పరిస్థితులు, విమానాలు లేదా ఇతర కారణాల వల్ల కలిగే కొన్ని సీన్స్ అయితే చెప్తున్నారు అంతే. వాటిని భావిస్తున్నారు నిజంగా ఇలా ఉంటాయేమో. బట్ విశ్వంలో జీవం ఉండే అవకాశం అయితే ఉంది. అది ఎందుకంటే కొంతమంది సైంటిస్టులు విశ్వంలో ఇతర గ్రహాలపై జీవం ఉండే అవకాశం ఉందని నమ్ముతారు. అయితే ఇంకా దానికి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు కూడా లభించలేదు. బట్ ఉందని అయితే చాలామంది నమ్ముతారు. బట్ మనం కూడా నమ్ముతాం అనుకోండి. వీటి గురించి ఇంకో ప్రశ్న చాలామందికి ఏముందంటే నాసా ఏలియన్స్ గురించి అసలు ఏం చెప్తుందని. సో ఇక నాసా ఇటీవల అన్ఐడెంటిఫైడ్ ఎనామలస్ ఫెమిని అంటే యుఏపి అని పిలువబడే, అంటే గుర్తించలేని అసాధారణమైన విషయాల గురించి విస్తృతమైన పరిశోధన అయితే చేస్తూనే ఉన్నారు. ఇవి సాధారణంగా యూఎఫ్ఓలుగా అయితే పిలువబడతాయి. నాసా పరిశోధనలో కొన్ని కీ పాయింట్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే యుఏపీలు. ఇవి నిజమే. నాసా పరిశోధనలు ఈ విషయాలను అయితే నిజమేనని అయితే నిర్ధారిస్తున్నాయి. అయితే వీటిని ఏమని పిలవాలి, ఎక్కడి నుంచి వచ్చాయో ఇంకా స్పష్టంగా అయితే తెలియదు. బట్ గ్రహాంతరవాసులు వాటికి సంబంధించిన సాంకేతికతలు అయితే కావచ్చు అని చెప్తున్నారు. కొన్ని టెక్నాలజీకి ఉపయోగించేవి యూఎఫ్ఓలు గ్రహాంతరవాసుల వల్ల వచ్చే సిగ్నల్స్ అవి కావచ్చు అని అయితే ఒక అంశంపై అయితే పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు అయితే ఇంకా లభించలేదు. ఇంకా భూమిపైన ఉద్భవించమని కావచ్చు అని కొంతమంది అంటున్నారు. కొన్ని యూఎఫ్ఓలు భూమిపైన పుట్టాయని అయితే, వాతావరణ పరిస్థితులు ఇంకా మానవ నిర్మిత వస్తువులు కావచ్చు అనే అభిప్రాయం అయితే వాళ్ళలో ఉంది. ఇంకా ఎక్కువ పరిశోధన అయితే అవసరం. ఎందుకంటే ఈ విషయాల గురించి ఎంత ఎక్కువ పరిశోధిస్తే అంత నాసా భావిస్తుందంట ఎక్కువ చేయాలని అయితే. బట్ ఖచ్చితమైన సమాధానాలు అయితే ఇప్పటికీ లేవు. సో వీటి గురించి ఎక్కడ మనకు ఆన్సర్స్ అయితే లేవు. అంతరిక్షం గురించి అయితే మనకు తెలిసింది చాలా తక్కువే. ఎందుకంటే మనకు తెలియని అనేక రహస్యాలు అయితే దీంట్లో ఉన్నాయి. ఇక ఏరియా 51 గురించి వచ్చేద్దాం. అసలు ఏరియా 51 అనేది అమెరికాలో నెవాడా ఏరియాలో ఉన్న అత్యంత రహస్యమైన ప్రాంతం అది. దీని గురించి ఎన్నో కథలు ఉన్నాయి. సో ఊహాగానాలు కూడా విని ఉంటారు మీరు, అక్కడ ఏలియన్స్ ఉన్నాయని. కానీ నిజానికి అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికి అంత సరిగ్గా అయితే తెలియదు. ఎందుకంటే అక్కడ ఏలియన్స్ని టెస్టింగ్ చేస్తున్నారు, ఏలియన్స్తో మాట్లాడతారు. ఏరియా 51 అంటే అమెరికా రాష్ట్రాలు 50 ఇది సీక్రెట్గా డిక్లేర్ అయితే చేశారు. అందుకే ఏరియా 51 అని అయితే పిలుస్తారు దీన్ని. సో దీని గురించి కొన్ని ప్రచారాలు కూడా ఉన్నాయి, అక్కడ ఏలియన్స్ ఉంటాయని.
అదే మెయిన్ హైలైట్ ఏంటంటే అక్కడ ఏలియన్స్ తిరుగుతున్నాయి, అక్కడ ఏలియన్స్ దిగితే అక్కడ ఏలియన్స్ మనుషులకి సంబంధాలు ఉన్నాయి. సో ఇవి వాటి యొక్క టెక్నాలజీని యూజ్ చేయడానికి అక్కడ సైంటిస్టులు అయితే పరిశోధనలు చేస్తున్నారని అయితే చాలా చాలా అంటే న్యూస్ ఛానల్లో వీటిల్లో ప్రచారాలు ఎక్కువైపోయి సోషల్ మీడియాలో చాలా న్యూస్లు అయితే వచ్చేసినాయి. సో ఏలియన్స్ గురించి అత్యంత ప్రాచుర్యం పొందింది అక్కడ. ఏలియన్స్ గురించే అక్కడే కథ. కొందరి ప్రకారం అయితే అమెరికా ప్రభుత్వం అక్కడ ఏలియన్స్ను వారి వాహనాలు దాచిపెట్టి వాళ్ళపై పరిశోధనలు చేస్తున్నారని అయితే అంటారు. ఇంకా ఇంకొకటి ఉంది, ఇదేంటంటే సీక్రెట్స్ వెపన్స్ అంటే రహస్య ఆయుధాలు. మరికొందరు అభిప్రాయం అదైతే. సో వాళ్ళ ప్రకారం అయితే అక్కడ అత్యంత రహస్యమైన ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నారని అయితే చెప్తారు. సో లైక్ మనకి తెలిసే ఉంటుంది కదా, ఇంటర్స్టెల్లర్ మూవీ లాగా మనకి కొన్ని సైంటిఫిక్గా సంబంధించిన వెపన్స్ అండ్ అంతేకాకుండా ఈ ఓపెన్హైమర్ మూవీ చూస్తుంటే మనకి అర్థమవుతుంది కదా బాంబులు తయారు చేస్తున్నారని. బట్ అలాంటి వాదనలు కూడా ఉన్నాయి. ఇంకొకటి ఉంది అక్కడ. సో అది ఒకటనే కాదు, గూఢచార విమానాలు, అదే సీక్రెట్ ఎయిర్ప్లేన్స్. సో వాళ్ళు ఎక్కడ ఏంటంటే కొత్త తరహా గూఢచార విమానాలు అయితే తయారు చేస్తున్నారు. అవి ఎవరికి కనపడవు, అంత టెక్నాలజీతో అభివృద్ధి చేస్తున్నారని అయితే చెప్తూ ఉంటారు. కానీ నిజం ఏంటంటే అధికారికంగా తెలియదు, కానీ అమెరికా ప్రభుత్వం ఏరియా 51 గురించి అధికారికంగా ఎలాంటి వివరాలు అయితే ఇవ్వదు. దీంతో ఈ ప్రాంతం చుట్టూ ఎన్నో రహస్యాలు, ఊహాగానాలు అయితే ఉన్నాయి అంతే. సో బట్ ప్రయోగాల స్థావరం అనే చెప్తారు అక్కడ. అంతా కలిపి చూస్తే ఏరియా 51లో ఒక రకమైన స్థావరంగా అయితే ఉండొచ్చు అనే అభిప్రాయం అయితే ఉంది. కానీ అక్కడ కొత్త తరహా విమానాలు, ఆయుధాల గురించి ప్రయోగించి ఉండవచ్చు. ఇంకా రహస్యం కాపాడడం కోసం అంటే ప్రభుత్వం దీన్ని రహస్యంగా ఉంచడానికి కారణం ఇతర దేశాలకి సమాచారం తెలిస్తే అది భద్రతాపరమైన సమస్యగా మారవచ్చు అనే భయం. ఇంకా ఏరియా 51 గురించి నిజం తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకే ఎదురు చూడాల్సిందే మనం అయితే. సో బట్ అక్కడ ఏం జరుగుతుంది అంతవరకు అది ఇంకా రహస్యంగానే ఉంటుంది. బట్ ఏరియా 51 పేరు ఎలా వచ్చిందంటే, ఈ ప్రాంతానికి ఏరియా 50 అనే పేరు ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే ఎవరికి తెలియదు. కానీ ఇది అమెరికా ప్రభుత్వం ఉపయోగించి ఒక కోడ్ నేమ్ అని అయితే భావిస్తారు. సో ఇక్కడికి వెళ్ళడం అయితే నిషేధం. అంటే ఏరియా 51 వెళ్ళడానికి అయితే ఎవ్వరికి అనుమతి లేదు, అక్కడ పనిచేసే కొంతమందికి తప్పించి. సో అక్కడ కట్టుదిట్టమైన భద్రత అయితే ఉంటుంది. సో అది కూడా చాలా సెక్యూరిటీ, హై లెవెల్ సెక్యూరిటీ. ఇంకా ఏరియా 51 గురించి అయితే సినిమాలు కూడా వచ్చినాయి. సో చాలా సినిమాలు, డాక్యుమెంటరీలు అయితే తీశారు. బట్ ఆ డాక్యుమెంటరీలు, సినిమాలు మనకి యూట్యూబ్స్లో కానీ అండ్ కొన్ని ప్రైమ్స్లో కానీ అయితే ఉంటాయి. సో వాటి గురించి అయితే అన్సీక్రెట్గా అయితే మనకి ఉంటాయి. బట్ నిజంగా ఏలియన్స్ అనేది ఎవరో చూడలేదు అనుకోండి. బట్ మన క్రిష్ సినిమాలో చూసినట్టు నిజంగా భూమి మీదకి ఏలియన్స్ వస్తాయి. ఏలియన్స్ మనుషుల కన్నా అడ్వాన్స్ టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నాయి, కానీ సూర్యుని చూస్తే చనిపోతాయి, అందుకే అవి నైటే ప్రయాణిస్తాయి అని అయితే అంటూ ఉంటారు. బట్ నిజంగా ఏలియన్స్ ఉన్నాయా లేదా అనే ప్రశ్నకైతే ఇప్పటి వరకు సమాధానం దొరకలేదని అయితే నా అభిప్రాయం. ఎందుకంటే ఇది ఎప్పటికీ ఒక రహస్యంగానే ఉంది. మనకి ఇంకా ఎంతో తెలుసుకోవాలి దీంట్లో అయితే. బట్ నిజంగా ఉన్నారా లేదా అయితే నాకైతే తెలియదు. బట్ మీకు ఎప్పుడైనా కనిపిస్తే చెప్పండి. భూమి మీద చాలా ఏలియన్స్ ఉన్నాయి కాబట్టి. సో మనం ఒక ఏలియన్ లెక్కే, అంటే వారల గ్రహానికి మనం ఏలియన్స్. సో వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.